నుండి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానము చేద్దాం. అందు నిమిత్తమై యెషయా గ్రంథము 58వ అధ్యాయము 7-8 వచనాలు మన మధ్యలో ఉన్న జ్యోతి గారు వచ్చి చదివినిపిస్తారు. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 7-8 వచనములు. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 7-8 వచనాలను. నీ ఆహారము ఆకలిగొన్న వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకునుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగు నీవు చేసినడలా నీ వెలుగు ఎక్కువ చుక్కవలను ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును. యెహోవా మహిమ సైన్యంలోకి వెనుకటి భాగమును కావలి ఉండును. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించును గాక. యెషయా గ్రంథములోని 58వ అధ్యాయములో 7-8 వచనాల్లో నిగూఢముగా రాయబడిన ఆ మర్మములను మనము పరిశీలన చేద్దాం. నీ ఆహారము చూడండి, మీ ఆహారమును ఆకలిగొన్న వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకయుండుటయు, దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. ప్రియులారా గమనించండి, ఇక్కడ 4 విషయాలు మనకి స్పష్టమవుతూ ఉన్నవి. మొదటిది, ఎవరికైనా ఆకలిగొనిన వారికి ఆహారం పెట్టడం. నీ రక్త సంబంధికులకు ఉపవాసం ఉన్నాం. నాట్ ఓన్లీ క్రిస్టియన్స్, అదర్ రీజియన్స్ లో కూడా ఆ రిలీజియన్స్ మతాచారాల ప్రకారం వారు కూడా ఉపవాసం ఉంటారు. అయితే పరిశుద్ధ లేఖన భాగంలో నిజమైన ఉపవాసం ఏమిటి అని అంటే 4 విషయాలు తెలియపరచబడుతూ ఉన్నది. ఆకలిగొనిన వారికి ఆకలి పెట్టడం, అన్నం పెట్టడము, దిక్కులేని వారిని చేరదీయటము, బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వటము. ఇది ఇచ్చేది. ఆకలి లేని వారికి అన్నము పెట్టడం, బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వటం, ఎవరు లేని వారిని మన ఇంట్లో చేర్చుకోవటం. ఈ 3 ఒక ఎత్తు అయితే, 4వ విషయం ఏమని ఉందంటే, అక్కడ నీ రక్త సంబంధికులకు నీవు ముఖము చాటేయకూడదు. ఎవరికండి? పొరుగు వారికి కాదు, వెనక వారికి కాదు, ముందు వారికి కాదు, నీ రక్త సంబంధికులు, నీ రక్తము పంచుకుని పుట్టిన వారు ఎవరైతే ఉన్నారో, వారు ఆపదలో ఉన్నా, వారి కష్టాల్లో ఉన్నా, వారి బాధల్లో ఉన్నా వారిని నీవు వదిలేయకూడదు. వారు వస్తున్నారని నీ ముఖము చాటేయకూడదు. వారు ఫోను చేస్తే ఏమన్నా అడుగుతారేమో అని నీవు ఫోను కట్టేయకూడదు, చిచ్చు ఆపేయకూడదు. అది అసలైన ఉపవాసం. కానీ ఇప్పుడు లోకము ఎలాగున్నది, ఈ రక్త సంబంధం ఎలాగున్నది? ఇప్పుడు మనలను మనమే పరిశీలన చేసుకుందాం. మన రక్త సంబంధం ఎలాగుంటుంది? రక్త సంబంధులంటే ఎవరు? నీ తోబుట్టువులు కాదా? నీ అన్నదమ్ములు కాదా? నీ అక్క చెల్లెళ్ళు కాదా? మీ ఆడపడుచు కాదా? మీ వదిన గారు కాదా? వీరందరూ రక్త సంబంధికులే కదా. మరి వారికి నీవేమి చేస్తున్నావని రాయబడి ఉన్నది అంటే, నీ ముఖాన్ని చాటేస్తున్నావు. అంటే కనపడితే ఏమడుగుతారో అని నీవు తప్పించుకుని తిరుగుతున్నావు. ఏది అడిగినా దాటేస్తున్నావు. ఏది కోరినా ఇవ్వటానికి ఇష్టపడటం లేదు. నీవు కలిగి ఉన్నప్పటికీ, దేవుడు నిన్ను ఆశీర్వదించినప్పటికీ, నీ అక్కగారు దేన స్థితిలో ఉంటే నీవివ్వటానికి, ఆమె చెయ్యి పట్టుకుని లేపటానికి
నీవు ముఖము చాటేస్తున్నావు. మీ అన్నగారు ఇబ్బందిలో ఉంటే, నీ తమ్ముడు ఇబ్బందిలో ఉంటే ఏమి చేస్తున్నావు? నా అన్నగారు వస్తే ఏమన్నా అడుగుతాడేమో, అయ్యో నా తమ్ముడు వస్తే ఉన్న దాంట్లో కొంత అయిపోతుందేమో, ఇలాంటి ఆలోచన మానవులు కలిగి ఉన్నారు అని వాక్యములో రాయబడి ఉన్నది. ఎవరు ఇలా చేస్తున్నారు? వాక్యము తెలిసిన వారు కూడా, దేవుని సన్నిధికి వచ్చేవారు కూడా, నిరంతరము బైబిల్ చదివేవారు కూడా, ప్రతి ఆదివారం ఆరాధనకు వెళ్ళేవారు కూడా ఎలా చేస్తున్నారని వాక్యము చెప్పబడుతూ ఉన్నది. చూద్దాం. 1 తిమోతి పత్రికలో 1వ తిమోతి పత్రికలో 5వ అధ్యాయం 8వ వచనాన్ని మనము చదివినప్పుడు, ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షించకపోయిన ఎడల వాడు, చూడండి, ఎవరండి? ఎవడైనా స్వకీయులను అంటే తన రక్త సంబంధికులను, మరి ముఖ్యంగా విశేషముగా వారి ఇంటి పేరట వాళ్ళని, వారి రక్త సంబంధికులను సంరక్షించకపోయిన ఎడల, ఎందుకు వాడి విశ్వాసం, ఎందుకు వాడి ప్రార్థన, ఎందుకు ఆమె విశ్వాసం, ఎందుకు ఆమె ప్రార్థన అని వాక్యము హెచ్చరిక చేస్తున్నది. అలాంటి వాడంట, ఎలాంటి వాడంట? చూడండి, అవిశ్వాసి కన్నా కూడా చెడ్డవాడు. ఎవరు తెలుసా? స్వకీయులను పట్టించుకోని వాడు, రక్త సంబంధికులకు ముఖము చాటేసేవాడు, రక్త సంబంధికులను వస్తున్నారని తప్పించుకు తిరిగేవాడు. చూడండి, మనకి ఆ యొక్క సోషల్ మీడియాలో అనేకమైన ఈ షార్ట్స్లో అనేకమైన వీడియోలు వస్తూ ఉన్నాయి. ఒక వీడియో నన్ను బాగా ఆకట్టుకున్నది. ఆ వీడియోలో ఉన్న సారాంశం ఏంటంటే, ఇద్దరు భార్యాభర్తలు యవ్వనస్తులు చక్కని సంసారం చేసుకుంటూ ఉన్నారు. ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు, బాగా సంపాదిస్తూ ఉన్నారు. ఒక రోజున ఆ యొక్క అత్తగారు ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చినప్పుడు మొదటి రోజు మాంసం తీసుకొచ్చి వండి పెట్టారు, రెండవ రోజు గుడ్లు కూర వండి పెట్టారు, మూడవ రోజు కూరగాయలు పెట్టారు, నాలుగవ రోజు పచ్చడేసి పెట్టారు. భర్త అంటున్నాడు భార్యతో, ఇంటిలో కూరగాయలు ఉన్నాయి కదా, ఎందుకు మా అమ్మగారికి పచ్చడేసి పెట్టావు? ఏమిటోనండి, నాకు నీరసంగా ఉండి వంట చేయలేకపోయానండి అంటుంది భార్య. సరే, ఇప్పుడు ఆమెకి ఎందుకు నీరసంగా ఉన్నది, ఎందుకు వండలేకపోయిందంటే, ఆ యొక్క చివరి ఘట్టంలో కనపడినటువంటి ఆ సారాంశం ఏమిటంటే, అత్తగారు మా ఇంట్లో పడి ఇన్ని రోజులు తింటుంది అని కోడలి ఉద్దేశం. సరే, ఒక 6 నెలలు పోయిన తర్వాత ఇంకొక అత్తగారు వచ్చింది. కొత్తగారు వచ్చినప్పుడు ఆ భర్త ఏం చేశాడంటే, మొదటి రోజు చికెన్ తీసుకొచ్చాడు, రెండో రోజు గుడ్లు తీసుకొచ్చాడు, మూడో రోజు కూరగాయలు తీసుకొచ్చాడు, నాలుగో రోజుని ఏమీ తేలే వంటకి. అప్పుడు ఇవేం చేసింది, వారమ్మకి పచ్చడేసి పెట్టింది. ఏమ్మా కూర వండలేదా? పచ్చడి తింటే నాకు గ్యాస్ అమ్మా అంటుంది ఈమె. తల్లి ఎవరిని? కూతురుని. అవునమ్మా, మీ అల్లుడి గారికి కూరగాయలు తేక నేను ఈరోజు పచ్చడేసి పెట్టానమ్మా. అదేంటి, కూరగాయలు తెమ్మనొచ్చు కదా, మీ దగ్గర డబ్బులు లేవా, మీరు పేదవాళ్ళ? అల్లుడి గారు వచ్చారు భోంచేసే సమయానికి. ఏ నాన్న కూరగాయలు ఏమీ తేలేదా నువ్వంటే, అయ్యో అత్తగారు మర్చిపోయానండి అన్నాడు. ఆమె ఆ భోజనం చేసింది. ఆ రాత్రి ఎవరి గదిలోకి వాళ్ళు పడుకుంటాకు వెళ్ళినప్పుడు, కూరగాయలు ఎందుకు తేలేదు మీరని భార్య ఏం చేసింది, భర్తను అడుగుతోంది. నేను కావాలని తేలేదు అన్నాడు. ఎందుకు తేలే? మా అమ్మగారికి మరి పచ్చడేసి పెట్టాను కదా నేను. అవును, మా అమ్మగారు వచ్చినప్పుడు నీవు నీరసంగా ఉందని అబద్ధము చెప్పి పచ్చడేసి పెట్టావు, మరి నా తల్లి నీ తల్లి ఒకటి కాదా అని అడిగాడు. అంటే ఇక్కడ రక్త సంబంధాలు ఏమైపోతున్నాయి అంటే దిగజారిపోతూ ఉన్నాయి.
ప్రియులారా గమనించండి. అందుకే ఎవరైతే తన కుటుంబీకులను, తన రక్త సంబంధికులను సక్రంగా చూడరో, తన ఇంటి వారిని ఎవరైతే పరీక్షించరో వారు అవిశ్వాసి కన్నా చెడ్డవాడుగా మిగిలిపోతాడట. ఆ రోజుని తన అత్తగారిని భార్య సక్రంగా చూసి ఉంటే ఈ రోజున తిన అత్తగారిని భర్త సరిగ్గా చూసుకునేవాడు. అంటే ఇప్పుడు భార్య భర్తల మధ్య ఆ వృద్ధులను చూడటానికి ఇబ్బంది కలిగింది. కాబట్టి ప్రియులరా ఆలోచించండి. అందుకే దేవుని వాక్యం చెప్తూ ఉన్నది, నీ కుటుంబాన్ని, నీ ఇంటి వారిని నీవు సంరక్షించాలి అని. మరి సంరక్షించకపోతే ఏమి జరుగుతూ ఉన్నది? మీకా గ్రంథంలో 7వ అధ్యాయంలో 6వ వచనాన్ని మనం గమనించినప్పుడు, ఎవరైతే తల్లిని తండ్రిని నిర్లక్ష్యము చేస్తారో, కుమారుడు తండ్రిని నిర్లక్ష్యం చేపెట్టుచున్నాడు, తండ్రిని నిర్లక్ష్యం చేస్తున్నాడు, కుమార్తె తల్లి మీదకిని కోడలు అత్త మీదకిని లేచెదరు. ఎవరు ఇంటికి వారే విరోధమైపోతున్నారు. ఇప్పుడు ఏమైంది? అత్త కోడళ్ళు సక్రంగా ఉండాల్సినటువంటి అత్త కోడళ్ళు, అంటే అమ్మ కూతురులాగా ఉండాల్సిన అత్త కోడళ్ళ మధ్య వైరం వస్తుంది, కలహం వస్తూ ఉన్నది. తండ్రి కొడుకులుగా ఉండాల్సినటువంటి మామగారికి అల్లుడికి మధ్య విభేదాలు వస్తూ ఉన్నాయి. ఎవరి తండ్రిని వారు నిర్లక్ష్యం చేస్తున్నారు, ఎవరి తల్లిని వారు నిర్లక్ష్యం చేస్తున్నారు. అందువల్ల ఎవరికి వారే ఏమైపోయారు? ఇప్పుడు చెప్పండి, విరోధులు అయిపోతున్నారు. ఎవరు విరోధులు? పక్కవారు కాదు, ఎవరింటిలో వారే. అన్నగారికి తమ్ముడికి విరోధం. మీ తమ్ముడు అన్ని పట్టిపోతుంటే నువ్వు చూస్తున్నావా అని వదిన గారంటే, అన్నగారు ఏం చేస్తున్నాడు? ఎరా ఏంటి నువ్వు అలా పట్టుకుపోతున్నావు, ఏంటి నువ్వు ఇలా చేస్తున్నావు? అన్నగారు తమ్ముడి మధ్య విభేదం. ఆ విభేదము కారణంగా ఏం జరుగుతూ ఉన్నది? ఇప్పుడు విరోధులైపోతున్నారు, శత్రువులైపోతున్నారు. ఎవరు? తన రక్త సంబంధికులు విరోధులు అయిపోతున్నారా అని అంటే వాక్యమే చెబుతూ ఉన్నది. ఆదికాండము 4వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినప్పుడు 1 నుంచి 8 వచనాల్లో తమ్ముడిని అన్నగారు చంపేశాడు. ఎందుకని? ఏ కారణము లేకుండా కయ్యను హేబేలుని నరికి చంపేశాడు. ఎందుకని? అన్నదమ్ముల మధ్య విరోధం. ఏం విరోధం ఉంది? అక్కడ ఆస్తి తగాదాలు లేవు, సరిహద్దు తగాదాలు లేవు. అయినా కూడా హేబేలు యొక్క అర్పణను దేవుడు అంగీకరించాడు గనక కయీను కోపం పెంచుకుని దేవుని మీద కోపం వస్తే తమ్ముని చంపేశాడు. అంటే ఇప్పుడు ఏమైంది? రక్త సంబంధం మధ్య హత్య జరిగిపోయింది. ప్రియులారా మనం గమనించాలి, ఈ లోకములో కూడా అన్నదమ్ముల మధ్య ఇలాంటి విరోధాలు వస్తూ ఉన్నవి. ఆదికాండం 30వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినప్పుడు ఈ యొక్క అక్క అయినటువంటి లేయా పైన సొంత చెల్లెలైన రాహేలు అసూయను పెంచుకుంది. ఎందుకో తెలుసా? ఈమెకి బిడ్డలు పుట్టలేదు, ఆమెకు బిడ్డలు పుట్టారు. దేవుడిచ్చేది వంటిది ఆమె ఏం చేస్తండి? లేయా జబ్బు కళ్ళుతో ఉన్నది. అంటే ఏమిటంటే ఆమె కళ్ళు సరిగ్గా కనపడవు. దేవుడు ఆమెను ఆశీర్వదించాడు గనక ఆమెకు బిడ్డలు పుట్టారు. ఈమె అందగత్తే రాహేలు, ఆమెకు బిడ్డలు పుట్టలేదు. దానికి రాహేలు ఏం చేస్తుందండి? ఇప్పుడు లేయాకి పిల్లలు పుడితే లేయకు ప్రాబ్లమా? రాహేలుకి పుట్టకపోవటానికి లేయకి ఏం సంబంధం? కానీ అక్క పైన చెల్లెలు ఏం చేసింది తెలుసా? అసూయను పెంచుకుంది. నాకు పుట్టలేదు, దానికి పుట్టింది అని అసూయ పెంచుకుంది. ఇప్పుడు ఏమైంది? ఈ రక్త సంబంధికుల మధ్య విరోధము వచ్చినది. గమనించండి ప్రియులారా, ఇది ఆదికాండము 30వ అధ్యాయంలో 1 నుంచి కిందికి చదువుకుంటూ వెళ్ళినప్పుడు ఆ విషయాలు మనకు తెలియపరచబడుతూ ఉన్నవి. ఇక్కడ అక్కా చెల్లెల మధ్య మరి విరోధం వచ్చినది. అదే ఆదికాండం 37వ అధ్యాయాన్ని మనం చదివినప్పుడు అక్కడ యోసేపు పైన అన్నలు పగ పెంచుకున్నారు. ఆయన చేసిన తప్పేమీ లేదు,
అన్నలు తప్పు చేస్తున్నారని నాన్నకు వచ్చి చెప్పాడు. డాడీ పెద్దన్ని ఇలాగ చేస్తున్నాడు, చిన్నన్ని ఇలాగ చేస్తున్నాడు, వీళ్ళంతా కూడా తప్పుదోవలో నడుస్తున్నారు డాడీ అని నాన్నగారికి చెప్పాడు. అది పెద్ద తప్పు అయిపోయింది. తప్పు అవటం చేత యోసేపు పైన పగ పెంచుకున్నారు. పగ ఎలా పెంచుకున్నారంటే మరింత పగ పెంచుకున్నారు. పగ పెంచుకోవటమే కాదు, మరింత పగ పెంచుకున్నారు. పగ పెంచుకుని చివరికి తమ్ముడిని ఏం చేయాలనుకున్నారంటే చంపేయాలనుకున్నారు. అప్పుడు ఇంకో తమ్ముడు వచ్చి, అరే అన్న, చంపేస్తే మనకేం కలిసి వస్తుందిరా, దానివల్ల మనకి ఏంటి ఉపయోగం, అది పాపం అవుతుంది కదా, అదే వీడిని తీసుకుని వేరే వాళ్ళకి అమ్మేస్తే మనకు డబ్బులు వస్తాయి కదా అని ఏమి చేశారంటే ఆయనను తీసుకెళ్ళి అమ్మేశారు. ఇక్కడ అన్న తమ్ముళ్ళ మధ్య ఏమొచ్చింది? విరోధం వచ్చింది. అంటే ఇప్పుడు ఈ లోకరీతిగా కూడా మనం గమనించినట్లయితే మన చుట్టుపక్కల, మన కుటుంబాల్లో, మన జీవితాల్లో ఈ విరోధులు పెరిగిపోతూ ఉన్నారు. ఈ విరోధులు పెరగటానికి కారణం ఏమిటి అంటే అన్నదమ్ముల మధ్య అసూయ, అక్క చెల్లెల మధ్య అసూయ, అన్నదమ్ముల మధ్య ద్వేషం, అన్నదమ్ముల మధ్య అక్క చెల్లెల మధ్య ద్వేషం, అసూయ, కక్ష, ఇవన్నీ పెరిగిపోయి ఈ యొక్క రక్త సంబంధికుల మధ్య విరోధం పెరిగిపోతున్నది. సహజంగా విరోధం ఎవరెవరికి వస్తుందంటే పొరుగు వారితోటి, పక్కింటి వారితోటి, ఎదురింటి వారితోటి, వెనకింటి వారితోటి విరోధం రావాలి. వాస్తవానికి ఏదో మాట పెరిగి, కానీ ఇక్కడ విరోధం ఎవరికి వస్తున్నది అని మనం గమనించినప్పుడు రక్త సంబంధికులకు. ఎందుకు ఇలా జరుగుతున్నది? మరి ఎందుకు ఉపవాసం చేస్తున్నారు? అయ్యో మేము 40 రోజులు ఉపవాసం చేసామండి, శుక్రవారం ఉపవాసం ఉన్నామండి. ఎందుకు మీ ఉపవాసం? నీ అక్కతో నువ్వు మాట్లాడవు, నీ చెల్లెలతో నువ్వు మాట్లాడవు, నీ అన్నతో నువ్వు మాట్లాడవు, నీ తమ్ముడితో నువ్వు మాట్లాడవు, నీ అత్తగారితో నువ్వు మాట్లాడవు, నీ కోడలతో నువ్వు మాట్లాడవు, మీ మామగారితో నువ్వు మాట్లాడవు, మీ మామగారు నీతో మాట్లాడు, నువ్వు మాత్రం ఉపవాసం చేస్తావు. ఎందుకు ఈ ఉపవాసం? అందుకే మూలవాక్యం చెప్తున్నది, ఎవరైతే రక్త సంబంధికులకు ముఖము తప్పించుకుంటారో, ముఖము చాటేస్తుంటారో అది నిజమైన ఉపవాసము కాదు. చాలా స్పష్టంగా వాక్యంలో రాయబడి ఉన్నది. ప్రియులారా గమనించండి, మనమందరము కూడా కుటుంబ నేపథ్యం ఉన్నవారమే. మనకి తల్లిదండ్రులు ఉన్నారు, మనకి అక్కజెళ్ళు ఉన్నారు, మనకి అన్నదమ్ములు ఉన్నారు, మనకి బిడ్డలు ఉన్నారు. అంటే వీరందరినీ ఏమంటున్నాం మనం? మన యొక్క బంధువుల నుంచి ఈ యొక్క అందరినీ కలుపుకుంటే ఏమని చెప్తూ ఉంటాం మనం? చుట్టాలు అంటాం. మరి చుట్టాలకు ఆపదొస్తే, చుట్టాలు కష్టాల్లో ఉంటే మరి వారిని ఎందుకు వదిలేస్తున్నారు అని అంటే ఇదే, మాకంటే వాళ్ళు బాగుపడిపోతున్నారు, మాకంటే వారు ఉన్నత స్థితిలో ఉన్నారు, మా పొలాన్ని వాడు కావాలనుకుంటున్నారు, మా ఇల్లుని వీళ్ళు కావాలనుకుంటున్నారు, మా చెట్టు కాయలు కోసుకెళ్ళిపోయారు. ఇలాంటి చిన్ని విషయాలకు రక్త సంబంధికుల మధ్య విరోధము పెరిగిపోతూ ఉన్నది. చూద్దాం, సామెతల గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. సామెతల గ్రంథము 19వ అధ్యాయం 7వ వచనం. బేదగాడు తన చుట్టములందరికి అసహ్యుడు, అట్టివానికి స్నేహితులు మరీ దూరస్తులు అగుదురు. చూడండి ప్రియులరా, బేదవాడికి తన చుట్టాలందరూ కూడా అసహించుకుంటారు బేదవాడిని. ఎందుకు? వాడి దగ్గర ఏం లేదు, ఇప్పుడు డబ్బులు లేవు, ఆస్తి లేదు, అంతస్తు లేదు, కానీ ఆయన ఈయనకు చుట్టమే, ఆమె ఈమెకు చుట్టమే, కానీ వారిని ఏం చేస్తున్నారు? ఇప్పుడు అసహించుకుంటున్నారు. మనదాకా బాగానే మాట్లాడుకున్నారు కదా, మరి ఇప్పుడు ఏమైంది అంటే ఈయన చితికిపోయాడు గనక, ఈమె చితికిపోయింది గనక ఈమెతో వాళ్ళకి పని లేదు. కాబట్టి డబ్బులు ఎప్పుడైతే ఉండవో, ధనం ఎప్పుడైతే ఉండదో, మన చుట్టాలు కూడా మనల్ని ఏం చేస్తున్నారు? ఇప్పుడు అసహించుకుంటున్నారు, దూరం పెడుతున్నారు. ఏదైనా ఫంక్షన్ జరిగితే ఫంక్షన్ కూడా పిలవటం లేదు. మీరు గమనించారో లేదో? ఎందుకు? వస్తే కనీసం 200 కూడా కట్నం పెట్టడుగా, డబ్బులు లేవుగా, పిలిస్తే ఎందుకు మరి? ఆ పలావు అనవసరంగా పెడుతున్నారుగా. ఈ ఆలోచనతో
చుట్టాలను కూడా పక్కన పెట్టేస్తున్నారు. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా. అందుకే దేవుని వాక్యం చెప్తూ ఉన్నది, నాకిష్టమైనటువంటి ఉపవాసం ఏదో తెలుసా? నీ రక్త సంబంధికులను చేర్చుకోవటమే నాకు నిజమైన ఉపవాసం అని దేవుడు మాట్లాడుతున్నాడు. అంతే తప్ప మేము అన్నం తినకుండా ఉన్నామండి, ఉదయం నుంచి సాయంకాలం వరకు ఏడుస్తూ ఎందుకు నీ ఏడుపు? ఎందుకు నీ ఏడుపు? ఉపయోగం ఏంటి ఏడిస్తే? నీ మనస్సులో ఏముంది? నీ రక్త సంబంధికులను దూరంగా పెట్టే గుణం ఉంది. ఏడుస్తూ ఎందుకు? అయ్యో నేను ఏడ్చుకుంటూ ప్రార్థించానండి. ఎవరికి కావాలని ఏడుపు ప్రార్థన? ఆయన ఎన్నడో చాలా స్పష్టంగా చెప్తున్నాడు, ఇది నాకు ఇష్టమైన ఉపవాసం కాదు. ఎందుకు? నువ్వు ఆకలి కొన్నోడికి అన్నం పెట్టడంలే. ఈ మధ్య కొత్త ట్రెండ్ వచ్చిందండి. ఒకవేళ ఆ రాత్రి అన్నం మిగిలిపోతే ఎవరికి పెట్టకుండా ఫ్రిడ్జ్లో పెట్టి తెల్లారి తీసి మళ్ళీ దాన్ని రుబ్బి ఇడ్లీ పిండిలో వేసి దోశలు వేసుకుంటున్నారట. ఎవరికన్నా పెట్టాడదని పెట్టవలసి వస్తే పారేయటం ఎందుకు? ఆకలి కొనిన వారికి అన్నము పెట్టకపోతే నీవు చేసే ఉపవాసం నాకు అక్కర్లేదంటున్నాడు దేవుడు. నీవు ఎవరైనా చిరిగిపోయిన దుస్తులతో ఉన్నప్పుడు నీ టైట్ అయిపోయిన చొక్కాయి కానీ నీ టైట్ అయిపోయిన జాకెట్ కానీ ఇవ్వటానికి నీవు ఒప్పుకోవటం లేదు. అది నీకు ఉపయోగం లేదు. బీరువాలు అలాగ మూరుగుతూ ఉంటుంది. అయ్యో నేను ఎంత ఖరీదెట్టు కుట్టించుకున్నాను. ఇప్పుడు జాకెట్ ఖరీదు ఎంతో తెలుసా మీకు? కుట్టించడానికి అన్ని అంగులు ఆర్భాటాలు చేస్తే జాకెట్ కుట్టుకూలు 1000 రూపాయలు. కొనటం కంటే కుట్టించడం ఎక్కువ అవుతుంది. ఇంత ఖరీదెట్టు కుట్టించుకున్న జాకెట్ నాకు టైట్ అయిపోయినా నా బీరువాలో ఉంచుతాను తప్ప చిరిగిపోయి ఆ యొక్క శరీర అవయవాలు కప్పుకోవటానికి కూడా దారి తెన్ను కనపడని వారు వస్తే ఇవ్వటానికి కూడా ఇష్టపడటం లేదు. ధనవంతుల పరిస్థితి అలాగ ఉన్నది. అలాంటి ఉపవాసం నాకెందుకండి? దేవుడు అంటున్నాడు, అలాంటి ఉపవాసం నాకు ఇష్టం కాదు. నాకు ఇష్టమైన ఉపవాసం ఏంటి? ఎవరైతే వస్త్రాలు లేక బాధపడుతున్నారో వారికి నీవు బట్టలు ఇవ్వాలి. ఎవరైతే అన్నం లేక అలమటిస్తున్నారో వారికి అన్నం పెట్టాలి. పట్టెడు అన్నం. నువ్వు కడుపు నిండా పెట్టమంటం లేదు. పట్టెడు అన్నం పెట్టితే చాలు. నిలువ నీడలేక వర్షములో తడిసిపోతూ ఉంటే అలాంటి వారిని, అమ్మ కనీసం మా షెడ్లోకి రామ్మా, మా పందిరి కిందకి రామ్మా, అమ్మో మా పందిరి కిందకు వచ్చి హిలి రాత్రంతా ఇక్కడే ఉంటే వెళుతూ ఏమైనా దొంగతనం చేసి పట్టుకుపోతే, ఇలాంటి ఆలోచనతో మనము బ్రతుకుతున్నాం. ఇది నాకు ఇష్టమైనటువంటి ఉపవాసము కాదు అని దేవుడు స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన సంగమా, ప్రియమైన విశ్వాసులారా, ఆలోచన చేయండి. ఈ మానవ సంబంధం, ఈ కుటుంబ సంబంధాలు రోజు రోజుకి దిగజారిపోతూ ఉన్నవి. నేను నా భార్య, నేను నా భర్త, నా కుమారుడు కుమార్తె, నా కుమారుడు నా కోడలు, నా కుమార్తె నా అల్లుడు, మేము సరిపోతాం. మా అత్త మామలు అక్కర్లే, మా అమ్మ నాన్నలు అక్కర్లే. ఏం చేస్తున్నారు ముసలోళ్ళంట? వృద్ధాప్యంలోకి వచ్చేసిన తర్వాత వారు మంచం మీద పాసుకొస్తున్నారని ఈడ్చి బయట పాడేస్తున్నారు. ఎంతమంది కనపడుతున్నారు. ఇన్ని వృద్ధాశ్రమాలు ఉండటానికి కారణం ఏమిటి అంటే తల్లిదండ్రులను బిడ్డలు చూడకపోవటమే. తల్లిదండ్రులను బిడ్డలు చూస్తూ ఉంటే వృద్ధాశ్రమాలతో పని ఏమన్నది అంటే ఇప్పుడు ఏమైంది? ఈ యొక్క రక్త సంబంధం ఏమైంది? నిన్ను కనడానికి తల్లి ఎంత ప్రసవేదన అనుభవించింది, ఎంత రక్తాన్ని కార్చింది. చచ్చిపోతానని తెలిసిన అమ్మా బిడ్డ అడ్డం తిరిగాడు. తల్లో బిడ్డ ఒకళ్ళే బతుకుతారు. పెద్ద ఆపరేషన్ చేసి తీసేయాలి, సిజేరియన్ ఇంగ్లీష్లో. తీసేయాలి అంటే అయ్యా ముందు కోసేసి బిడ్డను బతికించండి, నేను చచ్చిపోయినా పర్లేదని తల్లి అంటుంది. మరి అలాంటి తల్లిని నడవలేకపోతుందని, ఉమ్ములు వస్తుందని, పాసకపోస్తుందని తీసుకెళ్ళి బయట పారేస్తే ఏమైంది? ఈ రక్త సంబంధం. ఆమె రక్తం దారబోస్తేనే కదా, ఆమె రక్తంలో బొడ్డు కత్తిరిస్తేనే కదా నువ్వు బయటకు వచ్చావు. కానీ ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? తల్లిని కొడుకైనా కూతురైనా తీసుకెళ్లి బయట పాడేస్తున్నారు. బతికుండగానే శ్మశానంలో ఇసిరేసిన సంఘటనలకు ఎన్నో చూస్తూ ఉన్నాం మీడియాలో. మరి ఏమైంది రక్త సంబంధం?
అలాంటి వారి ప్రార్థన నేను వినను, అలాంటి వారి ఉపవాసం నాకు అక్కరలేదు అని దేవుడు అంటూ ఉన్నాడు. ప్రియులరా గమనించండి. అంతేకాదు ప్రియులరా, ఈ యొక్క రక్త సంబంధము వరసలు తప్పిపోతూ ఉన్నదట. ఇప్పుడు అన్నగారు భార్య తమ్ముడికి వదిన అవుతుంది. మరి వదినలాగా చూడాలి. ఎలా చూస్తున్నారంటే వరస తప్పిపోతూ ఉన్నదట. వరస వావిలు మరిచిపోతున్నారు అని ఎన్నో సంఘటనలు మనం రుజువు చేస్తున్నాయి, జరిగిన సంఘటనలు. ఎన్సిఆర్బి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అని ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ దగ్గరున్న లెక్కల ప్రకారం చూస్తే ఈ హత్యలు ఎందుకు జరుగుతున్నాయంటే వరసవావులు లేకుండా వ్యభిచారము చేస్తూ పట్టుబడి ఆ ఉక్రోషములో, ఆ ఆక్రోశములో తమ్ముడిని అన్న చంపేస్తున్నాడు, అన్నని తమ్ముడిని చంపేస్తున్నాడు. వాక్యం ఏమి చెబుతూ ఉన్నది చూడండి. లేవికాండము 20వ అధ్యాయము 10 నుంచి 20 వచనాలు మనము చదివినప్పుడు, వారి వరసలు తప్పి, వరసలు కొడుకని లేదు, తల్లని లేదు, కోడలని లేదు, అన్నని లేదు, మరదలని లేదు, వదినని లేదు, ఇలా వరసలు తప్పిపోయి ఏమి చేస్తున్నారంటే ఆ వ్యభిచారపు తలంపుల చేత ప్రాణాన్ని మీదకి తెచ్చుకుంటున్నారని రాయబడింది. అక్కడ వారి వరసలు తప్పిరి అని రాయబడింది. ఈ వరసలు తప్పుడు చేట లేవికాండ 20వ అధ్యాయంలో 10 నుంచి 20 వచనాల్లో ఆ మాటలు మనకి తేట తెల్లమవుతూ ఉన్నవి. వారి వరసలు తప్పిరి, వారి వరసలు తప్పిరి. తప్పి ఏమి చేస్తున్నారు తెలుసా? ఈ ప్రాణాపరాధము వారి మీద నుండును. ఎవరి మీదకి వస్తుందండి ఇప్పుడు? అమ్మా నిద్రపోకూడదు. ఎవరి మీదకి వస్తున్నది? వాక్యం వింటున్నారా? నిద్రపోతున్నారా? పట్టపక్కటలే. ప్రాణాపాయతకి తెచ్చుకుంటున్నారు. ఎందుకు తెచ్చుకుంటున్నారంటే వరసలు తప్పిపోతూ ఉన్నారు. ప్రియులారా గమనించండి, ఎందుకు వరసలు తప్పిపోతున్నారంటే దావీదు గారి యొక్క కుమారులు, కుమార్తెలు, అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ళు వారికి వ్యభిచారం చేశారు. ఎందుకు చేశారంటే దావీదు చేసిన పాపం. ఏం చేశాడు? దావీదు భయంకరమైన ఘోరమైన పాపం చేశాడు. ఏం చేశాడు అని అంటే వేరే వారి భార్యను తీసుకొచ్చేసాడు. భర్త అడ్డొస్తున్నాడని భర్తను చంపేశాడు. ఏమైంది మానవ సంబంధం? ఆ పాపం ఎవరి మీదకి వచ్చింది? బిడ్డల మీదకి వచ్చింది. ఇప్పుడు బిడ్డలు ఏం చేశారు? వరసలు తప్పి పాపము చేశారు. చెల్లెలు అన్నగారితో వ్యభిచారం చేసింది. ఎందుకు ఇలా జరిగింది? తండ్రి చేసిన పాపం. తండ్రి చేసిన పాపము 3-4 తల్లిదండ్రులు చేసిన పాపం 3-4 తలలకు పిల్లలకు తగులును అని రాయబడింది. ఇప్పుడు తగిలింది వాళ్ళకి. అందుకే ఏం జరిగింది? వారి వరసలు తప్పి ప్రాణం మీదకి తెచ్చుకుంటున్నారంట. ఎవరి మీదకి? ఎవరి ప్రాణాపాయానికి వారే తెచ్చుకుంటున్నారు. బయట వాళ్ళు ఎవరు వచ్చి చేయటం లే. కారణం ఏమిటి అంటే మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి, మానవ సంబంధాలు మంట కలిసిపోతున్నాయి, కుటుంబ సంబంధాలు విచ్ఛిన్నమైపోతూ ఉన్నాయి. ఇప్పుడు చూస్తున్నాం ఈ కుటుంబ సంబంధాల గురించి. 3 రోజుల క్రితం నా దగ్గరికి ఒక కేసు వచ్చింది. 2 పిల్లల తల్లి నాకు భర్త వద్దని వేరే అతను తీసుకెళ్ళిపోయింది. నువ్వు రామ్మా అని వెళ్ళి అడిగినందుకు వాళ్ళ అన్నగారులు 4 ఇరుగు పొరుగు వారు అందరూ కలిసి కొట్టేసి రక్తాలు వచ్చేలా కొట్టి బయట ఈడ్చి చవతల పడేస్తారట. వాళ్ళు వెళ్ళి నల్లజల్ల పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. ఈ కేసు ఏం చేయాలని వచ్చారు. ఏమైపోతున్నాయి మానవ సంబంధాలు? ఎందుకు వరసలు తప్పుతున్నారు అని అంటే పాపం ఎక్కువైపోయింది. కాబట్టి ప్రియమైన సంగమా, ప్రియమైన విశ్వాసులారా, ఆలోచన చెయ్యండి. ఎందుకు ఇలా జరుగుతున్నది? ఒకవేళ వరసలు తప్పి పాపం చేస్తున్నారని మనం చెప్తే వింటున్నారా? వింటం లేదు. వినకపోగా మన మీద ఏమి చేస్తున్నారు? కక్ష పెంచుకుంటున్నారు, అసూయ పెంచుకుంటున్నారు, ద్వేషం పెంచుకుంటున్నారు. వీడిని ఏమైనా ఏదో చేద్దాము అనే ఆలోచన. అదే జరిగింది మత్తయి సువార్త 14వ అధ్యాయంలో 3-4 వచనాల్లో
అదే జరిగింది. ఏమిటో తెలుసా? తమ్ముడు భార్యను అన్నగారు ఉంచుకున్నారండి. ఇది లోకంలో జరిగింది కాదు, చరిత్రలో ఉంది. తమ్ముడు భార్య చూడండి. ఫిలిప్పీ పత్రిక మత్తయి సువార్త 14 అధ్యాయంలో 5 నుంచి 4 వచనాలు గమనించినప్పుడు ఈ యొక్క యోహాను గారు చాలా స్పష్టంగా చెప్పాడు, అరే నువ్వు చేసిన తప్పునైనా, నువ్వు తమ్ముడు భార్యని ఉంచుకున్నావు, అది నేరం అని చెప్పాడండి. చెప్పితే ఆయన మీద కోపము పెంచుకుని చేసర్లు వేయించు యోహాను గారిని చెరసాల్లో వేయించడమే కాకుండా ఆయన తల నరికించేశారు. చంపకోరేను. ఏమిటండి ఎందుకు ఇలా జరుగుతున్నదంటే ఇదే వ్యభిచారపు తలంపు. ప్రియులరా గమనించండి, దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏమిటంట? ఆకలి ఉన్న వారికి అన్నం పెట్టడం, రక్త సంబంధికులకు ముఖము చాటేయకుండా ఉండటం, వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇవ్వటం, నిలువ నీడ లేని వారికి నీ ఇంట చేర్చుకోవటం నీకు చేతనైతే. అందుకే ఇవన్నీ ఇలా జరుగుతున్న కారణము చేత మన ప్రాణం మీదకి మనమే తెచ్చుకుంటున్నాము గనుక దేవుని వాక్యము సెలవిస్తున్నది. గలతీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. గలతీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి మనం పరిశీలన చేద్దాం. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదము. చేతనైతే, నీకు చేతనైతే మేలు చేయి. ఎవరికి? ఎవరికండి మేలు చేయటం? నా అన్నకి, నా తమ్ముడికి, నా చెల్లికి, నా అక్కకే కాదు, ఎవరికి చేయాలట? కాబట్టి మనకు సమయము దొరికిన కొలది. నీ పని మానేసి ఎదుటి వారికి సహాయం చేయమనిలే, నీకు సమయము దొరికిన కొలది అందరి ఎడల నీవు మేలు చేయాలి. సాధ్యమైనంత వరకు మేలు చేయాలి, కీడు చేయకూడదు. అయ్యో నన్ను గతంలో ఇలాగ అన్నాడు, ఇప్పుడు నాకు దొరికాడు అని ఏదోటి చేద్దాము, అది చాలా తప్పు. అయ్యో నన్ను ఇబ్బంది పెట్టాడు, ఇప్పుడు నాకు దొరికాడు నేను ఇబ్బంది పెట్టాలి అని అనుకోవటం చాలా పాపం. ఒకవేళ నిన్ను ఇబ్బంది పెట్టారా, నిన్ను దూషించారా, నిన్ను ద్వేషించారా, నిన్ను కష్టపెట్టారా, దేవుడికి వదిలే, దేవుడే చూసుకుంటాడు. అంతే తప్ప ఇప్పుడు వారు నాకు దొరికారు కదని వారిని ఇబ్బంది పెట్టడానికి మాత్రం పని చేయకూడదు. అది దేవుని దృష్టిలో చాలా పాపము. కాబట్టి ఏమంటుంది? కాబట్టి మనకు సమయం ఉన్న కొలది అందరికీ చేతనైనంత మట్టుకు మేలే చేయటానికి ప్రయత్నించాలి. అందులో నీ రక్త సంబంధికులు ఉండొచ్చు, ఇరుగు పొరుగు వారు ఉండొచ్చు, మీ ఇంటి చుట్టుపక్కల వారు ఉండొచ్చు. చేతనైతే సహాయం చేయి, అంతే తప్ప అసూయ ద్వేషాలు పెంచుకునే వారికి కీడు మాత్రమో చెయ్యకూడదు అని వాక్యము సెలవిస్తున్నది. ఒకవేళ నీవు అలాగూ చేయలేదనుకో, ఎలాగూ నాకు దొరికాడు, నాకు దొరికింది, నన్ను అప్పుడు అలాగ అంద కదా, నేను ఇప్పుడు ఊరుకుంటానేంటి అని నీవు ఒకవేళ మేలు చేయకుండా కీడు చేస్తే దేవుని వాక్యం హెచ్చరిక చేస్తున్నది. యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో 17వ వచనంలో చదవండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం చదవండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. కాబట్టి మేలైనది చేయనెరిగి, చూడండి, మేలైనది చేయనెరిగి అలాగు చేయని వానికి పాపము కలుగును. ఏం కలుగుతుందండి? పాపం అండి. అయ్యో నేను వ్యభిచారం చేయలేదండి, నేను దొంగతనం చేయలేదండి, నేను నరహత్య చేయలేదండి, నేను అబద్ధం ఆడలేదండి, మరి ఎందుకు నీకు పాపం తగులుతుంది? నువ్వు మేలైనది చేయనెరిగి కూడా నువ్వు చేయట్లేదు. వాడు మా కులం కాదుగా, మేమెందుకు చేయాలి? వాడు మా ఊరోడు కాదుగా, మేమెందుకు చేయాలి? వాడు నన్ను తిట్టాడుగా, నేనెందుకు చేయాలి? వాడు నన్ను అన్నాడుగా, నేనెందుకు చేయాలి? అదే పాపం, చేయకపోవటమే పాపం. మేలైనది చెయ్యనెరిగి కూడా అలాగూ చేయని వానికి ఏం కలుగుతుందట? పాపము కలుగుతుంది. పాపం అంటే మనం చేతులతో చేయనక్కర్లేదు, మనం చెయ్యని మంచి చేయటానికి నీకు అవకాశం ఉండి కూడా నువ్వు చెయ్యకపోవటం పాపం. కాబట్టి
నీ రక్త సంబంధికులకు, నీ ఇరుగు పొరుగు వారికి కీడు చేయకుండా ఏం చేయాలంటే మేలు చేయాలి. ఒకవేళ నీవు అట్టి రీతిగా మేలు చేస్తే, అట్టి రీతిగా నీ యొక్క రక్త సంబంధికులకు ముఖము చాటేయకుండా ఉంటే, అలాగే నీవు ఎవరైనా ఆకలితో ఉన్న వారికి ఆహారము పెడితే, వస్త్రం లేని వారికి వస్త్రాలు ఇస్తే, నిలువ లేని వాడికి ఆశ్రయం నువ్వు కలిగిస్తే, మేలైనది చేయనెరిగి కూడా మేలు చేస్తూ కీడు చేయకుండా ఉంటే, యెషయా గ్రంథం 58వ అధ్యాయము 8వ వచనం. యెషయా గ్రంథము 58వ అధ్యాయం 8వ వచనం. నీ ఆహారము 8వ వచనం. నీ ఆహారము ఆకలి గుణవానికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగూ చేసిన ఎలాగండి, ఎలా చేయాలి ఇప్పుడు? అలాగూ నీవు చేసిన ఎలాగూ వస్త్రములు ఇచ్చుటయు, బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వండి, అన్నం లేని వారికి అన్నం పెట్టండి, నిలువ లేని వారికి నీకు అవకాశం ఉంటే వారికి ఆశ్రయం ఇవ్వండి. మరి ముఖ్యంగా నీ రక్త సంబంధికులకు ముఖము చాటేయకుండా, నీ రక్త సంబంధికుల ఆపదలు ఉన్నా, ఇబ్బందులు ఉన్నా, ఇరుకులు ఉన్నా, శోధనలు ఉన్నా, వేదనలు ఉన్నా వారిని పరామర్శించాలి, వారిని ఆదరించాలి, వారిని సంరక్షించాలి. అది నిజమైన ఉపవాసం. అలాగూ నీవు చేస్తే నీ వెలుగు, అలాగు నీవు చేస్తే నీ వెలుగు వేగువ చుక్కవలే ఉదయించును. నీ వెలుగు లేకపోతే ఏమవుతుందో తెలుసా? నీ వెలుగు ఆరిపోతుంది, చీకటి అయిపోతుంది. అలాగు చెయ్యకపోతే గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యేసుకృపా వాక్కు వింటున్న ప్రతి ఒక్కరూ పరిశీలన చేయండి. ఈ యేసుకృపా వాక్కును వీక్షిస్తున్న వారు ఆలోచించండి. అలాగు నీవు చెయ్యకపోతే నీ వెలుగు చీకటి అయిపోతుంది. ఒకవేళ నీవు చేస్తే నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయిస్తుంది. మొట్టమొదటిది. రెండోది చదవండి అందులో. స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. ఏమిటండి నాకు ఈ రోగం, ఏమిటండి నాకు ఈ వ్యాధి, ఏమిటండి నాకు ఈ బాధ, నువ్వు బాధపడుతున్నావా? అయితే దేవుని వాక్యము చెప్పినట్టుగా నువ్వు చేయి. ఆకలిగా ఉన్న వారికి అన్నం పెట్టు, బట్టలు లేని వారికి బట్టలు ఇవి. నీకు సాధ్యమైతే నీ పాత బట్టలు అన్నాయి. ముఖ్యంగా నీ రక్త సంబంధికులకు ముఖము చాటేయకు. అలాగు నీవు చాటేయకుండా నీ రక్త సంబంధికులను ఆదుకున్నట్టయితే శీఘ్రముగా నీకేం కలుగుతుందండి? స్వస్థత కలుగును. రెండవది ఏం జరుగుతుందండి? స్వస్థత. రెండవది స్వస్థత. మొట్టమొదటి నీ వెలుగు వేగు చుక్కవలే ఉదయిస్తుంది. రెండవది నీకు స్వస్థత శీఘ్రముగా కలుగుతుంది. నీ రోగము నయమవుతుంది. నీ వ్యాధి నుండి నీవు స్వస్థత పొందుతావు. మూడవది నీ నీతి నీ ముందర నడుస్తాదండి. నీతి నీ ముందర నడిచినప్పుడు నీవు పాపం చేయడానికి ఇష్టపడా. నీతి అడ్డొస్తుంటది. అయ్యో నేను ఇది చేయకూడదు కదా అనిపిస్తూ ఉంటది. హృదయం గద్దిస్తూ ఉంటది. ఎప్పుడు? నీలో నీతి ఉంటే. కాబట్టి మూడవది నీతి నీ ముందర నడుస్తుంది. నాలుగవది యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమున కావలికాయను. శత్రువు నీ మీదకి దాడి చేస్తూ వస్తున్నప్పుడు, శత్రువు నిన్ను సంహరించాలని పొంచి చూస్తున్నప్పుడు యెహోవా సైన్యం నీకేం చేస్తుందండి? కాపలా కాస్తుంది. ఏ శత్రువు నిన్నేం చేయలేడు. ఏ దుర్మార్గపు ఆలోచన కూడా నీ మీదకి దాడి చేయటానికి రాదు. యెహోవా సైన్యము, దూతల సైన్యము నిన్ను కాపాడుతూ ఉంటుంది. కాబట్టి ప్రియులరా, వాక్యము సెలవిచ్చిన రీతిగా నిజమైన ఉపవాసంగా మనము ఉండాలి అనంటే ఈ 4 పనులు మనము చేస్తే 4 రకాలుగా దేవుడు మనకు వెన్నంటే ఉంటానని వాగ్దానం ఇస్తున్నాడు. మరొక్కసారి చెప్పండి. 4 ఏమిటి? మొట్టమొదటిది ఏమిటి మనం చేయాల్సింది? ఆహారము లేని వారికి ఆహారం పెట్టాలి, బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వాలి, నిలువ నీడ లేని వారికి ఆశ్రయం కల్పించాలి. మరి ముఖ్యంగా మన రక్త సంబంధికులను విడిచిపెట్టకూడదు. వారు కష్టాల్లో ఉన్నారు, పోతే పోనే ఉండనుకోకూడదు. వాళ్ళ అప్పుల్లో ఉన్నారు, పోనండి భలేగా పోవాలి అని అనుకోకూడదు. వారిని మనం ఆదరించేవారిగా ఉండాలి. అలా చేస్తే 4 రకాలుగా దేవుడు మనకి మేలులు దయచేస్తానని వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. మన యొక్క చీకటి వెలుగు కాకోకుండా
ఎప్పుడు ఉదయించేదిలాగా ఉంటుంది. రెండవది, స్వస్థత శీఘ్రంగా కలుగుతుంది. మూడవది, నీతి మన ముందు నడుస్తుంది. నాలుగవది, దేవుని యొక్క దూతల సైన్యము మనలను శత్రువు నుండి కాపాడటానికి కావలిగా ఉంటుంది. ఆయన వాక్యము సెలవిస్తున్నది కదా మనకి, మన పాదములకు రాయి తగలకుండా ఏం చేస్తున్నాడు? దూతలను కావలిగా ఉంచుతున్నాడండి. లేకపోతే మన పరిస్థితి ఏమిటి? కాబట్టి ఇప్పుడైనా ఇకనైనా ఒకవేళ మనము రక్త సంబంధికులకు ముఖము చాటేసేవారిగా ఉంటే ఆలోచించండి, పరిశీలన చేసుకోండి. రక్త సంబంధికులను విడిచిపెట్టకండి. రక్త సంబంధికులను ఆదరించండి. రక్త సంబంధికులకు సహాయం చేయండి. రక్త సంబంధికులను కలుపుకొని వెళ్ళండి. కుటుంబ సంబంధాలు తెంచొద్దు. మానవ సంబంధాలను మంటగలపొద్దు. అట్టి రీతిగా మీరు ప్రార్థనాపూర్వకంగా ఉండాలని మీకు తెలియపరుస్తూ ఈ నా కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు ఈ వాక్యమును మనందరి వినికిడిలో దీవించును గాక. ఆమేన్. మీ అందరికీ నా వందనములు.